కారణ్యంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు ఓ గిరిజన రైతు. పంట ఉత్పత్తుల్ని స్థానికంగానే విక్రయిస్తూ అడవి బిడ్డల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాడు. తోటివారికి సేంద్రియ వ్యవసాయంపై శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం వాలుమూరుగొంది. ఈ ఊళ్ళో 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ పోడు భూమిలో సేంద్రియ సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాడు 35 ఏళ్ల రామిశెట్టి. 10వ తరగతి వరకు చదువుకున్న ఈయన 2011లో చింతూరు మండలంలో వెలుగు సమన్వయకర్తగా పనిచేశాడు. పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా వ్యవసాయం చేసే పద్ధతులపై శిక్షణ పొందాడు. తాను నేర్చుకున్న విధానాలను వివరించి అడవి బిడ్డల్ని సేంద్రియ సాగువైపు మళ్లించడానికి చాలా కష్టపడ్డాడు. కాని గిరిజన రైతుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. అసంతృప్తితో వెలుగు సమన్వయకర్త విధుల నుంచి తప్పుకుని ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ విధానాలను అవపోసన పట్టాడు. తన భూమిలోనే సేంద్రియ సాగు ప్రారంభించాడు. 3 ఎకరాల్లో వంగ, బీర, దోస, సొరతో పాటు ఆకుకూరలు, మొక్కజొన్న పండిస్తున్నాడు. సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలను చింతూరు, కుంట, మోతుగూడెం వారపు సంతకు తరలించి విక్రయిస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా ఉండటం వల్ల మరింత పొలాన్ని సాగు చేసే యోచన చేస్తున్నాడు రామిశెట్టి. రేఖపల్లిలోని ఏఎస్డీఎస్ స్వచ్ఛంద సంస్థ, భద్రాచలం ఐటీడీఏ అధికారులు ఈ యువ రైతుకు సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పారు. రసాయన ఎరువుల ద్వారా పండిన ఆహారం ఎంత విషతుల్యమో తెలుసుకుని సేంద్రియ సాగువైపు మొగ్గు చూపానని రామిశెట్టి చెబుతున్నాడు. పూర్వకాలంలో ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు. వాటిని ఆహారంగా తీసుకున్నటువంటి వారు ఎవరు కూడా అనారోగ్యానికి గురవ్వలేదు, హాస్పిటల్ పాలవ్వలేదు. ఈ రోజుల్లో ఎందుకు రోగాలు సంఖ్య పెరిగిపోయింది, ఎందుకు హాస్పిటల్ బారిన పడుతున్నారు ప్రజలు అనేది నేను ఎలా తెలుసుకున్నానంటే, నేను ఈ పద్ధతిలో శిక్షణ ఇచ్చేటువంటి కేంద్రాలలో నేను హాజరయ్యాను. కాబట్టి అప్పుడు నాకు భయం వేసింది. మేమింత విషాన్ని ఆహారంగా తీసుకుంటున్నాము, దీన్ని నేను పబ్లిసిటీ చేయాలంటే, దీని గురించి నేను అనేక మందికి అవగాహన కల్పించాలంటే నేను తప్పనిసరిగా ఈ వ్యవసాయ పద్ధతిని సాగులోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. ఈ విధమైనటువంటి వ్యవసాయాన్ని ఇంకా ఎక్కువగా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి మా యొక్క ఉద్దేశం అండి. విద్యుత్ కోతలతో పంటలకు నీరు సరిగ్గా అందకపోవటాన్ని సైతం వినూత్న ఆలోచనతో అధిగమించాడు రామిశెట్టి. వ్యవసాయ క్షేత్రంలో పెద్ద నీటి తొట్టి కట్టించి విద్యుత్ లేని సమయంలో బిందు పద్ధతిలో అందిస్తున్నాడు. దీనివల్ల చాలా నీరు సద్వినియోగం అవుతోంది. రామిశెట్టి స్ఫూర్తితో అదే గ్రామంలో 5 మహిళలు సేంద్రియ సాగు చేస్తున్నారు. రామిశెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు కదా, అతని దగ్గర మేము నేర్చుకొని ఇలాగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. పంట మంచిగానే వస్తుంది, పెట్టుబడి మంచిగానే ఖర్చు లేకుండా అవుతుంది. చింతూరులో తీసుకెళ్లి అక్కడ అమ్ముకుంటున్నాం. జనాలు మా దగ్గర ఎక్కువ వచ్చి తీసుకుంటారు. రామిశెట్టిని చూసి మేము అన్ని వాళ్ళ దగ్గర చూసాం సార్, ఇలా చేయాలని ఆడు కూడా కొద్దిగా మాకు సహకరించారు అని ఆడి ద్వారా తెలుసుకొని మేము మెల్లమెల్లగా డెవలప్ అవుతూ అలాగ వస్తున్నాం సార్. మేము అప్పుడు ఖర్చు ఎక్కువైంది సార్, ఇప్పుడు లేదు సార్, బాగానే పండుతుంది సార్. ఇప్పుడు ఆ పంట మందు వేయకుండా మేము తయారు చేసి పెడుతున్నాం సార్, అప్పుడు బాగా వస్తుంది. ఏఎస్డీఎస్ తరఫున చేసిన ఈ కార్యక్రమం ఇతనితో పాటు ఇంకా చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. బయట నుంచి కూడా కొంతమంది రైతుల్ని ఇక్కడ తీసుకొస్తుంటాం, ఎక్స్పోజర్ లాగా ఈయన వాళ్ళకు కూడా అవగాహన ఇస్తుంటాడు. దానివల్ల వాళ్ళు కూడా అక్కడ చేస్తున్నారు. రామిశెట్టి చేస్తున్న సేంద్రియ సాగు దండకారణ్యంతో పాటు ఛత్తీస్గఢ్లోనూ బాగా ప్రచారం పొందింది. సుకుమా జిల్లా అధికారులు అక్కడి గిరిజన రైతులకు రామిశెట్టి ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆహారం, ఆరోగ్యం, ఆదాయమే లక్ష్యంగా సేంద్రియ సాగులో విజయాలు సాధిస్తున్నాడు ఈ గిరిజన రైతు. చేయూతనందిస్తే మిగతా వారు సేంద్రియ సాగు చేసేలా కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. చింతూరు మండలం నుంచి కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్.